సార్ నమస్కారం అండి. సందీప్ రెడ్డి వంగ సో తెలుగు సినిమా నుంచి మరో రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ కి వెళ్ళి యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని ఇచ్చారు. సో నెక్స్ట్ తన సినిమా స్పిరిట్ మన ప్రభాస్ గారితో చేస్తారు. దానికి దీపిక పదుకోని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. తర్వాత ఏమో కొన్ని కారణాల వల్ల తప్పించడం జరిగింది. సో రాత్రి వాళ్ళ పిఆర్ టీము స్టోరీ లీక్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ ట్విట్టర్ లో చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. కొంచెం వార్నింగ్ కూడా వచ్చింది. ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు దీపికా పడుకునే బాలీవుడ్ అంటేనే వాళ్ళు కొంచెం మన పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏంట్లే అనే ఉద్దేశంతో ఉంటారు. తర్వాత బాలీవుడ్ లో ఎక్కువగా మన తెలుగు ఇండస్ట్రీలో లాగే కొంతమంది బాలీవుడ్ ని ఆక్రమించేసిన సంగతి అందరికీ తెలిసింది. అందులో భాగంగా మరి వాళ్ళిద్దరికి ఏం కూడా వచ్చిందో డైరెక్టర్ గారికి హీరోయిన్ కి మరి ఆమె ఏదో కండిషన్స్ ఎక్కువగా పెట్టినట్టు, అందుకు అమ్మ మీరు అంటే మీతో మేము సినిమా చేయలేంలే అని డైరెక్టర్ గారు తప్పుకున్నట్టు సందీప్ వంగ గారు అవన్నీ వినబడుతున్నాయి. వినబడే క్రమంలో సినిమాని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో, సినిమాని ఎలాగైనా పాడు చేయాలన్న దురుద్దేశంతో ఈ టీం వాళ్ళ టీం ప్రయత్నం చేయడం, ఆ కథను లీక్ చేయడం, ఆ తర్వాత డైరెక్టర్ గారు కౌంటర్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే దీపికా పదుకునే కానీ వీళ్ళు టీ సిరీస్ వాళ్ళు తీస్తున్నారు కదా సినిమా, మరి వీళ్ళు కట్టోళ్లే కదా. కాకపోతే బాలీవుడ్ లో మాఫియా ఎక్కువ ఉంటుందని చెప్పి వింటుంటాం. వాళ్ళని వాటిని అడ్డు పెట్టుకుని కొంతమంది బెదిరింపులకు దిగడం, కొన్ని సినిమాలు ఆపు చేయడం, కొన్ని సినిమాలు లీక్ చేయడం, ఇలాంటివి జరుగుతాయని విన్నాం. మరి అది కూడా జరిగి ఉండొచ్చు నాకు తెలుసు. ఎందుకంటే బాలీవుడ్ లో కొంతమంది పేర్లు చెప్పకూడదు కానీ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. అలాగే ఏ సినిమాలో ఏ హీరో చేయాలనేది వెనక నుండి నడిపించే మాఫియా కూడా ఉంటుందని చెప్పి అంటుంటారు. ఏదేమైనా యువతల పక్క టీం కూడా గట్టిగానే ఉంటది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే బాగుంటది. రేపొద్దున్న సినిమా పరిశ్రమ నాశనం చేయకుండా, సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడకుండా అది దీపికా పడుకునే టీం కానీ వారిని అనుసరిస్తున్నటువంటి ఎవరైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే బాగుంటది. రేపొద్దున్న మళ్ళీ సినిమా పరిశ్రమకే తిరిగి వచ్చి తగిలేదు దెబ్బ. కాబట్టి అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. మీరు మరి కండిషన్స్ పెడితే ఎవరైనా ఇబ్బంది పడతారు కాబట్టి మార్చుకుంటారు డైరెక్ట్. ఆ మాత్రం దానికి కథను లీక్ చేసి సినిమానికి తక్కువ చేసి ప్రవర్తించడం మంచిది కాదని నేను అంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ.